హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హరిబాబుకి అయితే ఉరి శిక్ష అయితే ఇంకా అమలు చేశారండి. ఇంకా ఇదైతే పూర్తి కాలేదు. సో మన వైషమ్కి అయితే న్యాయం జరగాలని అందరూ కోరుకోండి. అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయి, కేవలం తనకి ఇంకా 19 సంవత్సరాలు కూడా నిండలేదు. ఏ పాపం తెలియదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకోండి. వాడికి మాత్రం ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ పక్కా ఏదో ఒకటి పడాలి. వాడైతే ప్రాణాలతో అసలు ఉండకూడదు. వైషుకనే కాదండి, ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు. సో అందరూ చాలా క్రిటికల్గా ఉండాలి వాడి విషయంలో మాత్రం. ఆ హరిబాబుకి, వాళ్ళ అమ్మకి, నాన్నకి అందరికీ ఉరి శిక్ష అయితే పడాలని వైషు అన్నదమ్ములు కానీ అందరూ ఇదే కోరుకుంటున్నారు. వైషు ఫ్యామిలీ. వైషు వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఎంతలా రోధిస్తుంది తెలుసా ఆ తల్లి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో అందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని కామెంట్స్ పెట్టేసి మొత్తం యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా వాడికి మాత్రం ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ ఏదో ఒకటి పెట్టండి అందరూ కూడా. సో అప్పుడు కోర్టు వాళ్ళు డెసిజన్ అయితే తీసుకుంటారు. సో ఇప్పుడైతే ఏంటంటే మన వైష్ణవి అయితే శ్వేతనాగ రూపంలో కనిపిస్తుందంటండి వైష్ణవి వాళ్ళ అమ్మకి. సో ఆవిడ అది తలుచుకొని చూసుకొని ఇంకా ఏడుస్తుంది. ఆ పాము అయితే ఏం అనటం లేదంట. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినా సరే చూస్తుందంట. అలాగే వైష్ణవికి 13 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ హరిబాబు ఏమంటున్నాడంటే, ఈ 13 మంది అన్నదమ్ములు కూడా నాకు ఏం చేయలేరని అంటున్నాడు. సో ఈ 13 మంది అన్నదమ్ములు ఏం చేస్తారో లేదో చేసి చూపించాలండి వాడికైతే పక్కా. ఇప్పుడు పోలీసులకి వీళ్ళ ఈ అన్నదమ్ములు ఏం చెప్తున్నారంటే, వాడిని మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూసుకుంటాము అని చెప్తున్నారు. కానీ అలాగే ఇవ్వరులేండి పోలీసులు. వీడికి మాత్రం పక్కా ఉరి శిక్ష అయితే పడాలి. అందరూ ఇదే కోరుకోండి దయచేసి. ఎవ్వరు వీడికైతే సపోర్ట్ చేయకండి. ఒక 5 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయి, వాడికి ఎలా చేతులు వచ్చాయి, ఎలా చంపాడు. మళ్ళీ వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో చూస్తుంటే నాకైతే మతిపోతుంది. మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఒక్క వీడియో అయితే ఉంది, నాకు ఆ వీడియో చూడగానే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. వావ్, ఎంత నీట్గా ఉన్నారు ఈ జంట అన్ని రకంగా అనిపించింది కొద్ది రోజుల క్రిందట. కానీ ఒక 15 డేస్ కూడా అవ్వలేదు ఆ వీడియో చూసి, అప్పుడే సాడ్ న్యూస్. అసలు ఏం జరిగింది ఏంటి? ఇంత మంచి అమ్మాయి, చాలా అమాయకురాలండి. ఎంత సెన్సిటివ్ తెలుసా ఆ అమ్మాయి వీడియోస్ కానీ, ఆ అమ్మాయి కానీ చాలా బాగుంది. ఆ అమ్మాయి ఒక్కగానొక్క చెల్లండి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఈ అమ్మాయిని. సో వీడైతే ఇలా చేశాడు, ఈ చెత్త రాస్కెల్. వీడికి మాత్రం అస్సలు ఎవరు సపోర్ట్ చేయకండి దయచేసి. అందరూ కూడా వీడికి మాత్రం ఎన్కౌంటర్ కానీ ఉరి శిక్ష కానీ ఈ రెండిట్లో పక్కా ఏదో ఒకటైతే పడాలి. ఇంకా ఎవ్వరు వీడికి సపోర్ట్ చేయకండి. మెయిన్ వీళ్ళ అమ్మకి రిమాండ్కి తరలించాలండి. అంతా వీళ్ళ అమ్మే చేసిందంట. ఇంకో మ్యారేజ్ చేస్తాను, ఆ అమ్మాయిని వదిలే, ఆ అమ్మాయిని చంపే, ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వు అన్నీ వాళ్ళ అమ్మే చెప్పిందంట అండి. ఈ హరిబాబు వాళ్ళ అమ్మ ఫస్ట్ ఆవిడని పట్టుకుంటే ఈడు నిజాలన్నీ బయటకు కక్కుతాడు. సో ఆవిడ ఫస్ట్ పోలీసులు తీసుకొని ఆవిడకి తరలించాలి. సో ఏంటంటే మన వైశ్యకి అయితే న్యాయం జరగాలని అందరూ కోరుకోండి. ఏ అమ్మాయికి ఇంకా ఏ ఆడపిల్లకి కూడా ఇలా జరగకూడదు మన ఇండియాలో. మొన్న రీసెంట్గా శ్రీకాకుళంలో 9 నెలల అమ్మాయి ఇంకో 15 డేస్లో డెలివరీ అవుతుంది అనగా చంపేశాడు అబ్బాయి. ఎక్కడ చూసినా లవ్ మ్యారేజ్. ఎక్కడ చూసినా ఈ లవ్ మ్యారేజ్ హత్య కేసులో జరుగుతున్నాయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ అమ్మాయికి అందరూ కూడా. ఓకే, ఉంటారు.